ఇక టాప్ 1 న్యూస్ డీటెయిల్డ్ గా చూస్తే వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో సూర్యాపేట జిల్లాలో నకిలీ విత్తనాల దందా జోరందుకుంది. యూట్యూబ్ లో చూసి నకిలీ సీడ్స్ తయారు చేస్తున్న ఓ ముఠా పోలీసులకు చిక్కింది. యాదగిరి స్వామితో పాటు ఇతర నిందితులను అరెస్ట్ చేశారు. ఓ యంత్రంతో పాటు రంగులు, సల్ఫ్యూరిక్ యాసిడ్ క్యాన్లు, డ్రమ్ములను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ కు తరలించారు. విత్తనాలు తక్కువ ధరకు వస్తున్నాయన్న ఆశతో రైతులు మోసపోవద్దని జిల్లా ఎస్పీ కోరారు. ఇక ఎవరైనా నకిలీ విత్తనాల దందా చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇక నకిలీ విత్తనాల దందాపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే రాము, చెప్పండి, సూర్యాపేట జిల్లాలో జోరుగా నకిలీ విత్తనాల దందా సాగుతున్నట్టుగా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, సూర్యాపేట జిల్లా కేంద్రంగానే ఈ దందా అంతా కూడా నడుస్తా ఉంది. ప్రధానంగా ఆంధ్ర సరిహద్దు బార్డర్ గా ఉన్నటువంటి సూర్యాపేట జిల్లాలో ఆంధ్ర ప్రాంతం నుంచి గుంటూరు, పల్నాడు, నూజివీడు, కర్నూలు ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు ఇక్కడికి డంప్ అవుతున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి 2 రోజుల క్రితం తిరుమలగిరి ప్రాంతంలో ఒక వ్యవసాయ క్షేత్రంలో నేరుగా ప్రాసెసింగ్ యూనిట్లని అక్కడ నెలకొల్పి నకిలీ విత్తనాలను అక్కడ తయారు చేస్తూ వాటిని అందమైనటువంటి ప్యాకెట్లలో ప్యాక్ చేసి గ్రామంలో కొద్దిమంది మధ్య దళాలను పెట్టుకుని వారికి ఎక్కువ కమిషన్ ఆశ చూపి అమాయక రైతులకి ఈ పత్తి విత్తనాలను, అదేవిధంగా వరి, మొక్కజొన్న సంబంధించి మిర్చి సంబంధించినటువంటి నకిలీ పత్తి విత్తనాలను అంటగడుతున్నట్టుగా కూడా పోలీసుల విచారణ వెల్లడైంది. తీగంతా రాగితే డొంక కదిలినట్టుగా 3 సభ్యుల ముఠా ఈ రోజు బయటపడింది. ఇంకా చాలా మంది ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా కూడా విచారణలో చెప్తా ఉన్నారు. దాదాపు 500 కిలోల ఈ నకిలీ విత్తనాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే రాకెట్ లాగా నడుస్తుంది. ప్రతి సీజన్ లో కూడా రైతులను మోసం చేసేలాగా, మభ్యపెట్టేలాగా తక్కువ ఏదైతే నాణ్యత లేనటువంటి విత్తనాలని అంటగడుతున్నారని కూడా రైతులు వాపోతా ఉన్నారు. అయితే ప్రతిసారి కూడా వ్యవసాయ అధికారులు, మార్కెటింగ్ అధికారులు, అదేవిధంగా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలి, చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలి. నకిలీ విత్తనాల పట్ల ఉక్కుపాదం మోపాల్సినటువంటి ప్రభుత్వం చూసి చూడకుండా నిర్లక్ష్యంగా ఉండడంతోనే ఈ దందా అంతా కూడా కొనసాగుతుందని కూడా రైతులైతే వాపోతా ఉన్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో సీజన్ కు ప్రతిసారి కూడా ఈ వ్యవసాయ శాఖ అధికారులను, మార్కెటింగ్ అధికారులను, పోలీసు అధికారులను, రెవెన్యూ అధికారులను కమిటీగా ఏర్పాటు చేసి చాలా పెద్ద ఎత్తున పకడ్బందీగా చర్యలు తీసుకునేది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం నకిలీ విత్తనాల పట్ల చూసి చూడనట్టు వ్యవహరించడంతో రైతులు బలవుతా ఉన్నారు, రైతులు ఇబ్బంది పడుతా ఉన్నారు. రైట్ రాము, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే సూర్యాపేట జిల్లాలో జోరుగా నకిలీ విత్తనాల దందా కొనసాగుతుంది. యూట్యూబ్ లో చూసి నకిలీ సీడ్స్ ను కూడా తయారు చేస్తున్న ముఠాను కూడా పోలీసులందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వెల్కమ్ బ్యాక్. ఇక టాప్ 2 బ్రేకింగ్ డీటెయిల్డ్ గా చూస్తే నిజామాబాద్ జిల్లాలో రేషన్ షాపుల వద్ద ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. ఊరూరా భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. రేషన్ తీసుకోవడానికి ఒక్కో లబ్ధిదారుడికి కనీసం అరగంట సమయం పడుతోంది. దీనికి తోడు సర్వర్ బిజీతో మరింత సమయం వృధా అవుతోంది. రేషన్ డీలర్లు 3 సార్లు లబ్ధిదారుల వేర్వేరు వేలిముద్రలు తీసుకోవడంతో పాటు 6 సార్లు బియ్యాన్ని తూకం వేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వేర్వేరుగా వేలిముద్రలను తీసుకుండడంతో జనానికి తిప్పలు తప్పడం లేదు. జూన్ నెల కావడంతో ఓవైపు వ్యవసాయ పనులు, మరోవైపు ఉపాధి హామీ పనులు నడుస్తున్నాయి. కానీ రేషన్ కోసం అవన్నీ మానుకొని క్యూ లైన్లలో గంటల తరబడి వెయిటింగ్ చేస్తున్నారు జనం. రేషన్ త్వరగా వచ్చేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక రేషన్ షాపుల దగ్గర జనం పడిగాపులకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే రవీందర్, చెప్పండి, నిజామాబాద్ జిల్లాలో రేషన్ షాపుల వద్ద భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిజామాబాద్ జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియ గందరగోళంగా తయారైంది. రేషన్ షాపుల వద్ద ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. సాంకేతిక లోపంతో గంటల తరబడి క్యూ లైన్ లో బియ్యం కొరకు ఎదురు చూస్తున్న సందర్భాలు స్పష్టంగా కనబడుతున్నాయి. జూన్ మొదటి వారంలో 3 నెలలకు సరిపడా రేషన్ బియ్యము ఒకేసారి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయలేకపోయారు. బియ్యం పంపిణీ ప్రక్రియ కూడా కేవలం 30 తారీఖు వరకు ఈ నెల వరకు అని చెప్పడంతో దాదాపు లక్షలాది మంది లబ్ధిదారులు ఉన్నారు. కాబట్టి 30 తారీఖు డెడ్ లైన్ పెడితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ఒకవేళ ఇప్పుడు తీసుకోకపోతే బియ్యం వాపస్ పోతాయనే వదంతులు కూడా వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో బియ్యం వాపస్ పోతాయనే నెపంతో పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి నిజమైన లబ్ధిదారులు గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడి బియ్యం కోసం ఎదురు చూస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ప్రభుత్వం 3 నెలలకు సరిపడా బియ్యం ఇస్తామని చెప్పారు, కానీ దానికి తగ్గట్టుగా సాఫ్ట్వేర్ ను డెవలప్మెంట్ చేయడంలో పూర్తి స్థాయిలో విఫలమైంది. కేవలం గతంలో ఒకసారి ఒక నెలకి ఎట్లయితే సరిపడా బియ్యాన్ని అందిస్తారో అదే పద్ధతికి మాత్రమే సాఫ్ట్వేర్ సరిపోతుంది. దీనికి తోడుగా వేలిముద్రలు కూడా దాదాపుగా 3 సార్లు తీసుకుంటున్నారు. 3 సార్లు తీసుకోవడం వల్ల సర్వర్ మొదటిసారి పెట్టినప్పుడు ఒకసారి కూడా ఒక్కసారి మిస్ మ్యాచ్ అవుతుంది. దీనివల్ల సమయం విపరీతంగా వృధా అవుతుంది. ఒక్కొక్క లబ్ధిదారుడికి తమ సంచిలో పడడానికి దాదాపుగా హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనబడుతుంది. 6 సార్లు ఈ తూకం వేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ప్రజలు ఇబ్బంది పడుతున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఇక జిల్లా వ్యాప్తంగా 759 రేషన్ డీలర్లు ఉన్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 4,02,217 రేషన్ కార్డులు ఉన్నాయి. కార్డుల దాదాపుగా వేలాది మంది లక్షలాది కుటుంబాలకు మేలు చేసే ప్రక్రియని దాదాపుగా కనబడతలేవు. పైగా ఇప్పుడున్నటువంటి ఉపాధి అంశాలు ముందుగా సమయంలో క్యూ లైన్లు కట్టడం వల్ల సమయం వృధా అవుతుంది. ఉదయం నుంచి పడిగాపులు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పుడు అనగా ఉదయం వస్తున్నారు. ముఖ్యంగా రైతులు, చిన్న సన్నకారు రైతులు కాబట్టి స్వయాన వాళ్ళే వెళ్లి పొలం పని చేసుకునే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉపాధి హామీ పనులు కూడా జిల్లా ప్రభుత్వం చేస్తున్నారు. ఆగ్రహం గతంలో కేసీఆర్ కరోనా సమయంలో కూడా బియ్యాన్ని పంపిణీ చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా పంపిణీ ప్రక్రియ కొనసాగింది. అప్పుడు లేని ఇబ్బంది నూతనంగా 3 సార్లు ఇప్పుడు తమ్ముళ్ళు పెట్టడానికి కారణం ఏందని చెప్తున్నారు. ఒకటేమో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్తున్నారు. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి అగాధంలో భాగంగా ఇలా లెక్కలు తీయడం జీవితాలతో అదేవిధంగా వాళ్ళు ప్రకృతితో ఆటలాడుకుంటున్నారని ఆందోళన కూడా వినబడుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ చూసిన రేషన్ కార్డు ప్రక్రియ గందరగోళంగా తయారైంది. ముఖ్యంగా ఆ ఫ్యామిలీలో ఎవరైనా బటన్ వేలు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది, కానీ ఈ చిన్న పిల్లలు అదేవిధంగా వృద్ధులు లైన్లో నిలబడడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయనే సమస్య కూడా తలెత్తుంది. ఈ నేపథ్యంలో సజావుగా ప్రక్రియ సాగాలంటే ముఖ్యంగా ఎవరికి ఏ సమయంలో ఎట్లాంటి పంపిణీ ప్రక్రియ అంశం పైన ముందుగా రేషన్ డీలర్లు ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకు మధ్య ఆందోళనకరమైన పరిస్థితి ఉంది. కాబట్టి ముందుగా ప్రక్రియను వేగవంతం చేసే కన్నా ముందు వారికి టోకెన్లు ఇచ్చేసి ఈ సమయంలో ఇంతమంది రావాలి, ఈ సమయంలో ఇంతమంది ఉండాలి, ఇంతమందికి మాత్రం ఇవాళ పంపిణీ చేస్తామనే విషయాన్ని రేషన్ డీలర్లకు ప్రభుత్వం గైడ్ లైన్స్ ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా ఉంది. కానీ అలాంటి ప్రక్రియ ఎక్కడ కూడా కనబడకపోవడం వల్ల ఇవాళ రేషన్ డీలర్లు అదేవిధంగా సామాన్య నిజమైన లబ్ధిదారులు గందరగోళమైన పరిస్థితికి ఉంది. ఇది ఇలా ఉంచితే దాదాపుగా ప్రభుత్వం రేషన్ కార్డులను మంజూరు చేసింది, కానీ వారి డాటా పూర్తిగా రేషన్ డీలర్లకు పంపించడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో నూతనంగా రేషన్ డీలర్లకు సంబంధించిన అంశాలలో కూడా కొంత గందరగోళంగా ఉంది. ప్రభుత్వం పంపిణీ చేస్తానన్నటువంటి బియ్యం విషయంలో కూడా స్పష్టత లేకపోవడంతో రేషన్ డీలర్లతో లబ్ధిదారులు ఆందోళన దిగిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. రవీందర్, అయితే గతంలో ఎంతో సాఫీగా జరిగిన ఈ రేషన్ సప్లై ఇప్పుడు ఎందుకు ఇంత ప్రాబ్లం వస్తుంది అండ్ ఎందుకని పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయలేకపోయింది ప్రభుత్వం? ప్రభుత్వం 3 నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి ఇస్తామని చెప్పింది, కానీ దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేయకపోవడమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఆ సాఫ్ట్వేర్ లేకనే ఒక్కొక్క కార్డు లబ్ధిదారు దగ్గర 3 వేలిముద్రలు తీసుకోవడం, అదేవిధంగా 6 సార్లు తూకం వేయడం కూడా కారణం అని చెప్పవచ్చు. ఏదో 3 నెలలకు సరిపడా బియ్యాన్ని ఒకేసారి అందిస్తున్నారు తప్ప దానికి సంబంధించిన విధి విధానాలు పూర్తి స్థాయిలో రేషన్ డీలర్లకు సంపూర్ణమైన గైడ్ లైన్స్ లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానికి తగ్గట్టుగా సాఫ్ట్వేర్ ముఖ్యంగా సర్వర్ బిజీ వస్తుంది. సర్వర్ బిజీ దాదాపుగా గంటల తరబడి సర్వర్ బిజీ రావడంతో క్యూ లైన్ లో ఉదయం 8 గంటలకు పనులు చేసుకుని వెళ్లి వారికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేయకపోవడంగా ప్రధాన సమస్య అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉపాధి హామీ పనులకు వెళ్లేవారు, అదేవిధంగా కూలీ పనులు చేసే వారికి ఇది సమస్య పెద్దగా మారింది. తక్షణమే అందుకు తగ్గట్టుగా
ప్రకటన చేయాలి, లేకపోతే దానికి తగ్గట్టుగా రేషన్ డీలర్స్ స్పష్టమైన గైడ్ లైన్స్ ఇవ్వాలని, ముఖ్యంగా కూలీ పనులు చేసుకునే వారికి ఒక రోజు కూలి దాదాపు 500 నుంచి 700 రూపాయలు మహిళా కూలీ పనులు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం అందించే బియ్యానికి 2 రేట్ల కూలీ లాస్ అవుతుంది కేవలం బియ్యం తీసుకుని. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యము బయట మార్కెట్కి అమ్ముకుంటే కేవలం 10 నుంచి 20 రూపాయల ధర పలుతుంది. కానీ ఈ బియ్యానికి ఒకవేళ వీళ్ళు బయట బ్లాక్ మార్కెట్లు అమ్ముకున్నా కానీ కేవలం 350 రూపాయలు మాత్రమే వస్తాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అందిస్తున్న బియ్యానికంటే ఒక రోజు కూలికి పోతే డబ్బులు ఎక్కువ వస్తాయనే ఆరోపణలు, కూలీని మిస్ అవుతూ మరోవైపు ఇక్కడున్న క్యూలో నిలబడి ఇబ్బందులు తప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. అండ్ మరొకటి రవీందర్, 30 తారీఖు వరకే డెడ్ లైన్ ఉండడానికి గల కారణం ఏంటి? దాదాపుగా 4.5 లక్షలకు పైచులకు లబ్ధిదారులు నిజామాబాద్ జిల్లాలో ఉన్నారు. వీరికి కేవలం దాదాపుగా 30 తారీఖు వరకే డెడ్ లైన్ విధించడం, ఇంకా కేవలం 29 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో కనీసం ఈ 4 లక్షల పైచిలుకున్న లబ్ధిదారులకు ఈ 29 నుంచి 28 రోజులకు సరిపడేటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో గందరగోళంగా ఉంది. లక్షలాది మంది లబ్ధిదారులు ఉంటారు, పెద్ద ఎత్తున కార్డు లబ్ధిదారులు ఉన్నారు. ఈ కార్డు లబ్ధిదారుల వ్యవహారం కాబట్టి వీరంతా క్యూలో నిలబడి దాదాపుగా 759 రేషన్ డీలర్ల దగ్గర లక్షలాది మంది ఒకేసారి రావడం వల్ల కూడా ఇబ్బంది తలెత్తే పరిస్థితి. దీన్ని గడువును మరింతగా పొడిగించి దాదాపుగా 2 నెలల సమయం వరకు ఇస్తే బాగుందనే అభిప్రాయం కూడా రేషన్ ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో, రేషన్ తీసుకునే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఇబ్బందులు ఎదుర్కొంది. అదేవిధంగా ఉపాధి హామీ కూలీలకు వెళ్లే పరిస్థితి కూడా అత్యంత దారుణంగా తయారైంది. పొద్దునన్నగా నిలబడి ఈ అనాలోచిత వ్యవహారం వల్ల, అనాలోచిత ప్రక్రియ కొనసాగించడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. రైట్ రవీందర్, థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకుంటే కాంగ్రెస్ పాలనలో జనం అన్నింటా కష్టాలు ఎదుర్కొంటున్నారు. అండ్ నిజామాబాద్ జిల్లాలో రేషన్ షాపుల వద్ద భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ మన విజువల్స్ లో చూస్తున్నాము, సంచులన్నీ కూడా లైన్ లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఒక్క మనిషికి అర్ధగంట సమయం పడుతుంది రేషన్ తీసుకోవడానికి. 3 సార్లు వేరు వేలుముద్రలు తీసుకుంటున్నారు డీలర్లందరూ కూడా. 6 సార్లు కూడా బియ్యాన్ని తూకం చేసినటువంటి పరిస్థితి. అండ్ ఇది ఒక పక్క జూన్ నెల కావడంతో ఓవైపు వ్యవసాయ పనులు, మరోవైపు ఉపాధి హామీ పనులు కూడా నడుస్తాయి. కానీ రేషన్ కోసం అవన్నీ అక్కడ ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా అవన్నీ మానుకొని క్యూ లైన్ లో గంటల తరబడి వెయిటింగ్ చేస్తున్నారు అక్కడ జనం ఆ రేషన్ తీసుకోవడం కోసమని. మరి ప్రభుత్వం అందిస్తున్న 3 నెలల బియ్యం కంటే కూడా ఒక్కరోజు పనిచేస్తే వచ్చే కూలీయే ఎక్కువ అని అక్కడ జనం కూడా మాట్లాడుకుంటున్నారు. అందుకే ఏమాత్రం కూడా సమయం వృధా చేయకుండా రేషన్ త్వరగా వచ్చేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయాలని అక్కడ జనాలందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. గతంలో కూడా ఎంతో సాఫీగా సాగినటువంటి ఈ రేషన్ సప్లై ఇప్పుడు మాత్రం ప్రాబ్లం వస్తుంది. అండ్ 3 నెలలు ఒకటేసారి ఇవ్వడం మూలాన సాఫ్ట్వేర్ కూడా అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో దానికి ఏర్పాట్లు చేయకుండా ప్రజలందరూ కూడా 30 ఎత్తున డెడ్ లైన్ పెట్టి వాళ్ళందరినీ ఇట్లా అష్ట కష్టాలు పెడుతున్నారు. మాకు తొందరగా ఇది జరిగేలా చూడండి అని చెప్పేసి అక్కడ అందరూ జనాలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తే కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఎమ్మెల్యే కోవా లక్ష్మి ధర్నాకు దిగారు. రెబ్బెన మండలంలో ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇక ఇళ్ల ఎంపికలో ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల అవకతవకలపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే ఉమేష్, చెప్పండి, ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో ఎట్లాంటి అవకతవకలు జరిగాయి? గుడ్ ఈవినింగ్ ప్రియా. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవా లక్ష్మి పాల్గొన్నారు. ఒకవైపు ఆసిఫాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఈ ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు తరలి వచ్చాయి. కలెక్టరేట్ కార్యాలయం ముందు బారికేడ్లను తోసుకొని కలెక్టరేట్ కార్యాలయంలోకి వెళ్తున్న బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రధానంగా ఎమ్మెల్యే కోవా లక్ష్మి మాట్లాడుతూ, నిన్న ఏదైతే రెబ్బెన మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్లు పంపిణీ ఏదైతే అధికారులు కార్యక్రమం చేపట్టారని, దానికి ఆ ప్రోటోకాల్ పాటించకుండా కనీసం ఎమ్మెల్యే అయిన తనకు కూడా సమాచారం ఇవ్వకుండా అధికారులు ఏకపక్షంగా లబ్ధిదారులను ఎంపిక చేశారని, ఎంపిక చేసిన లబ్ధిదారులలో ఏదైతే లిస్ట్ లో అవకతవకలు జరిగాయని ప్రధానంగా కాంగ్రెస్ కు సంబంధించిన కార్యకర్తలు వారి అనుచరులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించారంటూ కోవా లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు జిల్లాలో అధికారులు ఎక్కడ కూడా
ప్రభుత్వ అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ తనకు ఎమ్మెల్యేనైనా కనీసం తనకు సమాచారం లేకుండానే ఏకపక్షంగా అధికారులు ప్రభుత్వ కార్యక్రమాలు వారే నిర్వహిస్తున్నారని, కేవలం కాంగ్రెస్ నాయకులు మాత్రమే ఆ కార్యక్రమాలకు ఇన్వైట్ చేస్తున్నారని, తనకు సమాచారం కూడా ఉండట్లేదంటూ ఏదైతే అధికారుల తీరుపై కోవాలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఏదైతే ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా కూడా స్పందన లేదంటూనే గతంలో కూడా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి సీతక్క కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ తనకు సమాచారం లేకుండా కనీసం ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా తనను ఆహ్వానించడం లేదని, ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన ఫ్లెక్సీల్లో నియోజకవర్గ శాసనసభ్యురాలైన తన ఫ్లెక్సీలో కనీసం తన ఫోటో కూడా అధికారులు పెట్టడం లేదంటూ కేవలం ఆదివాసీ మహిళ అయినందుకు కారణంగానే తనను అధికారులు అవమానిస్తున్నారని ఎమ్మెల్యే కోవాలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైతే దీనికి సంబంధించి కూడా ఏదైతే ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ గతంలో కూడా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశానని, ఇప్పుడు కూడా నేరుగా కలెక్టర్ ని కలుద్దామంటే పోలీసులు ఏదైతే అడ్డుకున్నారంటూనే ఏదైతే ప్రోటోకాల్ పాటించని అధికారులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని, అలాగే ఏదైతే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అధికారులు ఎంపిక చేసిన లబ్ధిదారులపై విచారణ చేపట్టి అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలంటూ ప్రధానంగా డిమాండ్ చేశారు ఎమ్మెల్యే కోవాలక్ష్మి. మరోవైపు గత 10 ఏళ్లలో కూడా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాటి సీఎం కేసీఆర్ గా ఉన్నప్పుడు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేశారని, అలాగే నియోజకవర్గంలో కూడా కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, గత 10 ఏళ్లలో కూడా ఎక్కడ కూడా ప్రోటోకాల్ సమస్య ఎదురు కాలేదని, అప్పుడు ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాలన్నిటి కూడా ప్రతిపక్షాలను ప్రోటోకాల్ ప్రకారమే నాయకులను ఆహ్వానించామని, ఏదైతే సంక్షేమ పథకాల్లో కూడా అర్హులైన వారికే ఏదైతే సంక్షేమ పథకాలు అందేలా కూడా గత ప్రభుత్వంలో చర్యలు తీసుకున్నామని, మరి ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలాగా అప్పుడు తాము వివరించలేదంటూ కూడా కోవాలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి ఏదైతే జిల్లా కలెక్టర్ ప్రధానంగా ఏదైతే తనకు ప్రోటోకాల్ పాటించకుండా అవమానపరిచిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలని, అలాగే ఎక్కడెక్కడైతే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేశారో దానికి మరోసారి విచారణ చేపట్టి అర్హులైన వారికే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించేలా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. అండ్ ఉమేష్, ఇప్పుడు చూసుకుంటే సాధారణంగా ఆసిఫాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ఎట్లా జరుగుతుంది, అండ్ ఇప్పుడు ఆసిఫాబాద్ జిల్లాలో ఎట్లాంటి అవకతవకలు జరిగాయి, ఇప్పుడు కోవాలక్ష్మి చేస్తున్నటువంటి ధర్నాకు ఎవరైనా అధికారులు స్పందించడం జరిగిందా ఇప్పటి వరకు? ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్ల ఏదైతే లబ్ధిదారులు ప్రధానంగా ఆయా గ్రామాల్లో అధికారులు సర్వే చేపడుతున్నారు. సర్వే చేపట్టినప్పటికీ ఆయా గ్రామాలకు సంబంధించి కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, కాంగ్రెస్ కార్యకర్తలకు సంబంధించి వాళ్ళ అనుచరులకే కేవలం అధికారులు లబ్ధిదారుల ఏదైతే ఎంపిక చేస్తున్నారంటూ ముందు నుంచి కూడా అటు ఓవైపు మిగతా నియోజకవర్గాలలో కూడా అదే పరిస్థితి నెలకొన్నది. అర్హులైన వారికి కేటాయించకుండా కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుచరులకే కేటాయిస్తారంటూ అటు ఏదైతే ఆయా గ్రామాలకు సంబంధించి మండలాలకు సంబంధించి ఏదైతే కమిటీలలో కూడా ఆ కమిటీలలో కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ అనుచరులే ఏదైతే ఇందిరమ్మ కమిటీ ఎంపికలో కమిటీ సభ్యులుగా ఉన్నారని అటు అధికారులతోటి కమిటీ సభ్యులు, అటు కాంగ్రెస్ నాయకులు కూడా కుమ్మక్కై డబ్బులు దండుకొని ఏదైతే లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారంటూ ప్రధానంగా ఆరోపణలు కూడా ఉన్నాయి. మరోవైపు ఎమ్మెల్యే కోవాలక్ష్మి చేసిన ఆరోపణలకు కూడా ఇంతవరకు కూడా ఈ అధికారి కూడా స్పందించలేదు. మొత్తంగా ఏదైతే వ్యవహారానికి సంబంధించి ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్నారు ఎమ్మెల్యే కోవాలక్ష్మి, ఏదైతే ప్రోటోకాల్ పాటించని అధికారులను సస్పెండ్ చేయాలి, అదే విధంగా ఎక్కడైతే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక జరిగిందో మళ్ళీ రీసర్వే చేపట్టి అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలంటూ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. రైట్ ఉమేష్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే ఇందిరమ్మ ఇండ్లలో ఎంపికలో అవకతవకలు జరిగాయని చెప్పేసి ఎమ్మెల్యే కోవాలక్ష్మి ధర్నా నిర్వహించారు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు. అండ్ అట్లనే విచారణ జరిపించాలంటూ అర్హులైన వారికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు రావాలంటూ డిమాండ్ చేశారు. ఇక ప్రోటోకాల్ ఎవరైతే పాటించలేరో ఆ అధికారులపై చర్యలు కూడా తీసుకోవాలని వారు డిమాండ్ చేయడం జరిగింది. టాప్ 3 డీటెయిల్స్ గా చూస్తే ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటి అన్నట్లుగా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తోంది. జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలి మండలం పెద్దదన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంపై రైతులంతా తిరగబడితే హస్తం పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతోంది. అన్నదాతలను నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేసిన సర్కారు ఇప్పుడు ఈ వివాదంలోకి బీఆర్ఎస్ ను లాగుతోంది. ఇథనాల్ కంపెనీని మూసివేస్తామని చెప్పే ధైర్యం లేక గులాబీ నేతలపై కాంగ్రెస్ లీడర్లు నోరు పారేసుకున్నారు. మాజీ మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డిపై అలంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సంపత్ కుమార్ బురద
వెదజల్లారు. నోటికొచ్చింది మాట్లాడి తన అవగాహన రాహిత్యాన్ని బయట పెట్టుకున్నారు. రైతులంతా ఓవైపు ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తుంటే రేవంత్ సర్కారు మొండిగా ముందుకెళ్తూ గులాబీ పార్టీని వివాదాల్లోకి లాగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ పై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే నరేష్ చెప్పండి, ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంలో డైవర్షన్ పాలిటిక్స్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అండ్ అన్నదాతలను కూడా నిర్దాక్షిణంగా అరెస్టులు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి నరేష్? ప్రియా, అలంపూర్ నియోజకవర్గం రాజోలి మండలం పెదజానవాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. అయితే ఈ అంశంలో పోలీసులు అక్కడ ఆ పోరాటాన్ని అణచివేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. క్రమంగా కేసులు బనాయించి ఇష్టం వచ్చినట్లు అరెస్ట్ చేసి దొరికిన వారిని దొరికినట్టుగా పోలీస్ స్టేషన్ కి తరలించి వారిని చిత్రహింసలు పెట్టింది. చిత్రహింసలు పెట్టడంతో పాటు రిమాండ్ రిపోర్ట్ లో కూడా అసలు జరగనటువంటి అంశాలన్నిటినీ కూడా పొందుపరిచి రైతులకు బెయిల్ రాకుండా ఇబ్బంది పడేటటువంటి విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మరోవైపు అలంపూరి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సంపత్ వ్యవహారానికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు 3 నెలల క్రితం వరకు సంపత్ ఆ ఇథనాల్ ఫ్యాక్టరీని ఆపింది నేనే, ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు జరగకుండా చూసింది నేనే అని గొప్పలు చెప్పి ప్రచారం చేసుకున్నాడు. ఒక సందర్భంలో రైతులందరినీ తీసుకొని కలెక్టర్ తో పాటు మంత్రిని కూడా ఆయన కల్పించి ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆపుతుంది, ఎట్టి పరిస్థితుల్లో పనులు జరగనివ్వమంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఆ దిశగానే అనేక ప్రయత్నాలు చేసినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి రైతులందరినీ కూడా నమ్మించారు. 3 నెలల తర్వాత తాజాగా కంపెనీ పనులు ప్రారంభించినటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా మరోసారి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అండదండలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంపత్ అండదండలతోనే పనులు ప్రారంభించినట్లుగా గ్రామస్తులు చెప్తున్నారు. అయితే ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, ఇటు అధికార పార్టీ నేతల అండదండలు లేకుండా కంపెనీ యాజమాన్యం ఎట్టి పరిస్థితుల్లో పనులు ప్రారంభించదని గ్రామస్తులు చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా సంపత్ ఈ అంశానికి సంబంధించి రైతులను ఆందోళనలు విరమించమని కానీ, రైతులను పరామర్శించడం కానీ, ఆ అంశానికి సంబంధించి అనుమతులు రద్దు చేస్తామంటూ హామీ కానీ ఇటువంటివి ఏవి కూడా ఆయన అక్కడ ఉన్నటువంటి 12 గ్రామాల ప్రజలకు చెప్పలేదు. ఇప్పటి వరకు వారితోని మాట్లాడింది లేదు. ఆ పోలీసుల దెబ్బలకు గాయపడ్డటువంటి వారిని కూడా పరామర్శించినటువంటి పరిస్థితి లేదు. అయితే ఆయన మాత్రం ఈ తప్పుని మాత్రం బీజేపీ ఇటు బీఆర్ఎస్ మీద నెట్టేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలోనే అనుమతులు వచ్చాయంటూ ఆయన ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాన్ని తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన పూర్తిగా అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నాడు. ఆ సంపత్ గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకే ఎట్టి పరిస్థితుల్లో పనులు ప్రారంభించకుండా అడ్డుకోవాలని చెప్పి ఆ 12 గ్రామాల ప్రజలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంలో ఆయన ఆ ప్రభుత్వము రద్దు చేస్తుందా, అసలు అనుమతి ఇచ్చిందా లేదా, ప్రభుత్వం పాత్ర లేనిది కంపెనీ యాజమాన్యం పనులు ఎట్లా చేస్తుంది అనే దాని మీద ఆయన మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఓవైపు రైతులేమో ప్రభుత్వము రద్దు చేసే వరకు, లిఖితపూర్వక హామీ ఇచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని చెప్తున్నారు. అయితే నరేష్ ఒక విధంగా ఇటు దిక్కు ఇథనాల్ ఫ్యాక్టరీ బాగా వద్దు మొర్రు అంటూ రైతులందరూ కూడా చెప్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. మరి ఇట్లాంటి సమయంలో దాన్ని స్టాప్ చేయడం మానేసి బీఆర్ఎస్ పై బురద జల్లే ప్రయత్నం వీళ్ళంతా ఎందుకు చేస్తున్నారు? దీన్ని ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్ గా చేస్తున్నారు? అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి అంశాన్ని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వము, అధికార పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సంపత్ కంపెనీ యాజమాన్యంతో కుమ్మక్కైనట్లుగా తెలుస్తుంది. కంపెనీ యాజమాన్యంతో వీరంతా కుమ్మక్కై పనులు ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఇష్యూ ఎక్కడ మళ్ళీ ఆ ప్రభుత్వం మీదకి, అధికార పార్టీ నేత సంపత్ మీదకి వస్తుందనేటటువంటి అంశంతో వారు ఆ మొత్తం వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆ కంపెనీ రద్దు చేస్తారా చేయరా అనే దానికి మాత్రం సంపత్ సమాధానం చెప్పడం లేదు. ప్రజాభిప్రాయం మేరకే నిర్ణయం జరుగుతుందని కూడా ఆయన ఎక్కడ మాట్లాడడం లేదు. కానీ పాత ఇష్యూని తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశం, అక్కడ ఉన్నటువంటి రైతులు వ్యతిరేకిస్తున్నటువంటి అంశం మీద ప్రభుత్వం స్టాండ్ ఏంది, మీ యొక్క నిర్ణయం ఏంది, మీ భవిష్యత్తు కార్యాచరణ కావచ్చు, కంపెనీ అనుమతుల మీద ప్రభుత్వ నిర్ణయం ఏంటనే దాని మీద ఆయన స్పష్టత ఇవ్వడం లేదు. స్పష్టత ఇవ్వకుండా ఈ అంశం మీద పట్ల రైతుల పక్షాన మాట్లాడినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, నిరంజన్ రెడ్డి
మీద ఆయన అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారు. ఆ అంశం మీద మాట్లాడినటువంటి బీఆర్ఎస్ నేతల మీద కూడా ఆయన విమర్శలు చేస్తూ బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అధికారం వాళ్ళ చేతిలో ఉంది. ప్రభుత్వ కంపెనీకి అనుమతులు ఇవ్వాలా వద్దా, ఫర్దర్ గా ప్రొసీడ్ కావాలా వద్దా అనేటటువంటి అంశం ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. ఆ అంశానికి సంబంధించి మాట్లాడకుండా ఆ అనుమతులు రద్దు చేస్తారా చేయరా అనేటటువంటి దాని మీద వివరణ ఇవ్వకుండా ఆయన బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే గ్రామస్తులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కంపెనీ నిర్మాణాన్ని అడ్డుకుంటామని తేల్చి చెప్తున్నారు. కాంగ్రెస్ నేతలకు కూడా ప్రభుత్వ అనుమతులు రద్దు చేస్తేనే మా గ్రామాల్లోకి అడుగు పెట్టాలని అక్కడ ఉన్నటువంటి ఇథనాల్ వ్యతిరేక పోరాట సమితి రైతులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ అంశం మీద ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందా అనే దాని మీద మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేసినప్పటికీ కూడా ఆందోళనలు ఉద్రిక్తంగా మారి రైతులను విచక్షణ రహితంగా చిత్రహింసలు పెట్టినప్పటికీ అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను పోలీసులు కొట్టినప్పటికీ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ ఇటు అధికారులు కానీ దీని మీద ఎటువంటి స్పందన లేదు. ఇప్పటి వరకు ఎటువంటి వివరణ లేదు. ఫర్దర్ గా ఏం నిర్ణయం తీసుకుంటారు అనే దాని మీద కూడా ప్రభుత్వం స్పష్టతనివ్వట్లేదు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం ఈ ఇష్యూని డైవర్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. రైతుల పోరాటాన్ని అణచివేసేటటువంటి విధంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు గవర్నమెంట్ డైరెక్షన్ లో ప్రవర్తిస్తున్నారు. ఇటు అలంపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంపత్ కూడా ఆ కంపెనీ యాజమాన్యం తోటి కుమ్మక్కై ఆ కంపెనీ యాజమాన్యం దగ్గర ముడుపులు తీసుకొని కంపెనీ పనులు ప్రారంభించేందుకు ఓకే చెప్పినట్లుగా అక్కడ ఉన్నటువంటి ఇథనాల్ వ్యతిరేక పోరాట సమితి వారు చెప్తూ ఉన్నారు. సంపత్ మీద ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ సందర్భంలో ఆయన మీద వచ్చేటటువంటి ఆరోపణలకు కూడా ఎటువంటి వివరణ ఇవ్వలేదు ప్రియా. రైట్ నరేష్, మొత్తంగా చూసుకుంటే జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలి మండలం పెద్ద దన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంపై మాకొద్దంటూ రైతులందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రము డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపుతోంది. అండ్ అక్కడ అలంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సంపత్ కుమార్, మాజీ మంత్రులు హరీష్ రావు అండ్ అట్లాగే నిరంజన్ రెడ్డిపై కూడా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన అనుమతులు రద్దు చేయడం అటుంచి వీళ్ళందరిపైన కూడా బీఆర్ఎస్ పైన కూడా బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. మొత్తంగా రైతులు దీనికి స్పందించి ఇథనాల్ కంపెనీని మూసివేసేంత వరకు కూడా మేము ఈ పోరాటం తప్పదని చెప్పేసి వాళ్ళంతా కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. టాప్ 4 బ్రేకింగ్ ఇక డీటెయిల్ గా చూస్తే స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఆర్బీఐ ప్రకటనతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. రెపో రేటు తగ్గడంతో సెన్సెక్స్ నిఫ్టీలు రికార్డు స్థాయికి చేరాయి. సెన్సెక్స్ 746 పాయింట్ల లాభంతో 82,188 మార్కు వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 252 పాయింట్ల లాభంతో 25,003 మార్కు వద్ద క్లోజ్ అయింది. ఇక బ్యాంకింగ్, ఆటో, రియాలిటీ షేర్లు రాణించాయి. బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి, ఎటర్నల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. స్టాక్ మార్కెట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి యాసర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే యాసర్, స్టాక్ మార్కెట్ల సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రైట్ ప్రియా, ఆర్బీఐ జోష్ తో ఇవాళ స్టాక్ మార్కెట్ లో లాభాలు దూసుకుపోయాయి. దీంతో ఇవాళ ఆర్బీఐ ప్రకటనతో స్టాక్ మార్కెట్ ఇవాళ లాభాల్లో ముగిసింది. విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ సవరించడం సూచీలకు బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ఇవాళ మార్కెట్ ముగిసేసరికి 746 పాయింట్ల లాభంతో 82,188 వద్ద సెన్సెక్స్ ముగిసింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 252 పాయింట్ల లాభంతో 25,003 వద్ద నిఫ్టీ క్లోజ్ అయిందని చెప్పొచ్చు. ఆర్బీఐ ప్రకటనకు ముందు ఫ్లాట్ గా ప్రారంభమైన సూచీలు కీలక వడ్డీ రేట్ల సవరించిన అనంతరం భారీగా దూసుకెళ్లాయి. ఇక మార్కెట్ లాభాలకు వస్తే సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, టాటా స్టీల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఆదానీ, పవర్ ప్రైడ్ కార్పొరేషన్, టెక్ మహీంద్రా వంటి షేర్లు ఇవాళ భారీ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇక నష్టాల విషయానికి వస్తే మాత్రం సన్ఫార్మా, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్ మాత్రమే కంపెనీలు షేర్లు మాత్రమే ఇవాళ భారీ నష్టాలను చవి చూశాయి. ఇవాళ లాభాలకు ప్రధాన కారణంగా అంచనాలను నిజం చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి వడ్డీ రేట్లను తగ్గించిందని చెప్పొచ్చు. దీంతో ఈరోజు స్టాక్ మార్కెట్ లాభాల్లోకి వచ్చింది. మరోవైపు రెపో రేటు 50 బేసిస్ పాయింట్లు కోత పెట్టడం పాటు సిఆర్ఆర్ రేటును భారీగా తగ్గించింది ఆర్బీఐ. ఆర్బీఐ ఇచ్చిన డబుల్ చేస్తూ ఇవాళ లాభాలు వచ్చినట్లు చెప్పవచ్చు. దీంతో మరోవైపు బ్యాంకు, ఆటో, రియాలిటీ రంగంలోని కంపెనీ షేర్లు రాణించాయి. దీంతో బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్ రికార్డు గరిష్టం తాకింది. మరోవైపు ఆర్బీఐ తాజా తగ్గింపుతో రెపో రేటు 6% నుంచి 5.50% దిగుతుంది.
దీంతో ఇవాళ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిసిందని చెప్పవచ్చు ప్రియా. రైట్ సార్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే ఆర్బీఐ ప్రకటనతో స్టాక్ మార్కెట్లో జోష్ పెరిగింది. ఈసారి భారీ లాభాల్లో ముగిసాయి స్టాక్ మార్కెట్లు. అట్లాగే బ్యాంకింగ్, ఆటో, రియాలిటీ షేర్లు కూడా భారీ లాభాల్లో ట్రేడ్ అవ్వడం జరిగింది. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి టీ న్యూస్.